థియో అనే యువకుడు సందడిగా ఉండే నగరం మధ్యలో నివసించేవాడు. థియో తన కోపానికి ప్రసిద్ధి చెందినవాడు. అతని చుట్టూ ఉన్న ఛాలెంజెస్ ని చూసి చాలా భయపడిపోయేవాడు. ప్రశాంతంగా ఉండటానికి తను ఎంత ప్రయత్నించినప్పటికీ అతను తరచుగా నిరాశ మరియు ఆందోళనలో మునిగిపోయేవాడు. థియో ఎంత ప్రయత్నించినా మనశ్శాంతిని పొందలేకపోయాడు. ఒకరోజు థియో తన ఊరు వీధులలో తిరుగుతుండగా అతని మైండ్ కంఫర్ట్ ని కోరుతుంది. అతను ఒక మూలలో ఉన్న పాత పుస్తక దుకాణాన్ని చూశాడు. అతను లోపలికి అడుగుపెట్టాడు. ప్రాచీన పుస్తకాల సువాసన అతనిని చుట్టుకుంది. థియో పాత యుగాల జ్ఞాన సంపుటాలతో ఎండిన అల్మారాలను చూస్తున్నప్పుడు అతని చూపులు టైమ్ బాండ్ కవర్ పై చెక్కబడిన స్టాయిక్ విజ్డమ్ అనే పదాలతో దెబ్బతిన్న పుస్తకం వైపు వెళ్ళాయి. థియో ఆ పుస్తకాన్ని పట్టుకున్నాడు. థియో పుస్తక దుకాణంలోని ఒక మూలకు ఉన్న కుర్చీలో కూర్చొని ఆ బుక్ ని చదువుతాడు. అతను చదువుతున్నప్పుడు ఆ పదాలు అతని ఆత్మలో చెలరేగి వేదనను నేరుగా ప్రస్తావిస్తున్నట్లుగా అతనిపై గొప్ప స్పష్టత పరిగెత్తినట్లు అతను భావించాడు. అప్పటి నుండి థియో స్టాయిక్ ఫిలాసఫీ యొక్క సూత్రాలను నేర్చుకోవడానికి పూర్తిగా తనను తాను అంకితం చేసుకున్నాడు. అతను ప్రతి పదాన్ని గ్రహించాడు. పురాతన స్టాయిక్ ఫిలాసఫర్స్ జ్ఞానంలో మునిగిపోయాడు. అతను స్టాయిక్ నీతిలో ఉన్న జ్ఞానం, ధైర్యం, నిగ్రహం మరియు న్యాయం యొక్క సద్గుణాలను నేర్చుకున్నాడు. అయితే ప్రతిరోజు గడిచే కొద్దీ థియో తను నేర్చుకున్న బోధనలను స్వీకరించడానికి కష్టపడ్డాడు. అతను తన ఆవేశపూరిత కోపాన్ని నియంత్రించుకోవడం, తన జీవితంలోని అడ్డంకులను దృఢ నిశ్చయంతో ఎదుర్కోవడం నేర్చుకున్నాడు. అతని కోపం లేదా భయం అతనిని అధిగమించడానికి ప్రయత్నించినప్పుడు థియో పాజ్ చేసి డీప్ బ్రెత్ తీసుకుంటాడు మరియు స్టాయిక్ మ్యాగజైన్ అమోర్ ఫటి అంటే విధి యొక్క ప్రేమను గుర్తు చేసుకుంటాడు. జీవితంలోని కష్టాలను అంగీకరించడం నేర్చుకున్నాడు. నిజమైన ఆనందం కష్టాలు లేనప్పుడు కాదు, ఒకరి మైండ్ ని మాస్టర్ చేయడంలో ఉంటుందని నేర్చుకున్నాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ థియోలో విపరీతమైన మార్పు వచ్చింది. థియో తన ఎమోషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నాడు. అతను స్టాయిక్ ధర్మానికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణగా మారాడు. థియో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు అతనిలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయారు. జీవితంలో ఎడతెగని తుఫానులు ఉన్నప్పటికీ థియో స్థిరంగా ఉన్నాడు. అత్యంత బాధాకరమైన ఆత్మను కూడా మార్చగలిగే శక్తి స్టాయిక్ ఫిలాసఫీకి ఉందని థియో నమ్మాడు. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు నగర వీధులలో కాంతిని విసురుతుండగా థియో మునుపెన్నడూ అనుభవించని ఉద్దేశంతో మరియు పీస్ తో షికారు చేశాడు. నిజమైన ఆనందానికి కావలసిన కీని కనుగొన్నాడు. మరిన్ని స్టాయిసిజం వీడియోస్తో డెవలప్ అవ్వాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.